కోనసీమ జిల్లాలో ఇసుక మండలంలో జరిగినటువంటి బ్లో అవుట్ అయితే ఇక్కడ అదుపు చేసేందుకు నిన్న నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. నిన్న నుంచి ఇక్కడ ఏదైతే బ్లో అవుట్ జరిగినటువంటి ప్రాంతంలో అధికారులు అలాగే సహాయక బృందాలు అన్నీ కూడా అగ్నిమాపక బృందాలు కూడా నిన్న నుంచి కూడా శ్రమిస్తున్నారు. పక్కన ఈ జరిగినటువంటి బ్లో అవుట్ని అదుపు చేసేందుకు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే ఖాళీ చేసినప్పటికీ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం కూడా ఇప్పటికే ఇక్కడ బృందం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఢిల్లీ నుంచి శ్రీహరి నేతృత్వంలో ఒక బృందం కూడా నిపుణుల బృందంతో పాటు ఈ యొక్క బృందం ఇప్పటికే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏ విధంగా దాన్ని అదుపు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే వెళ్ళినటువంటి బృందం అయితే ఇప్పుడు లోపల పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సమీపంలోనే ఉన్నాం. ఈ ఘటన జరిగినటువంటి ఈ యొక్క బ్లోఅవుట్ జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క సమీపంలోనే ఉన్నాం. నిన్న నుంచి కూడా సహాయక చర్యలు జరుగుతున్నప్పటి మంటలలో ఇంకా ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నటువంటి భారీ ఎత్తున చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మిషన్లతో సహాయక చర్యలు ఇక్కడ ఏదైతే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందో పక్కన ఫైర్ ఇంజిన్లు భారీ ఇక్కడ మోటార్లు కూడా ఇక్కడ నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇక్కడ బ్లోఅవుట్ని కట్టడి చేయడానికైతే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ అలాగే ఢిల్లీ నుంచి ఆర్సీఎంటీ టీం ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ శ్రీహరి నేతృత్వంలో నిపుణుల బృందం ఇప్పుడే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మంటలు ఆరకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై ఒక పక్కన ఏదైతే బృందం అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుంచి కూడా దాదాపుగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంజిన్లో చూడవచ్చు. ఇక్కడ మోటార్లు పెద్ద పెద్ద మోటార్లు ఓఎన్జీసీ మోటార్ల సహాయంతో ఇక్కడ ఇవన్నీ కూడా వాటర్ని ఇక్కడ నుంచి అక్కడ పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అక్కడ వాటర్ ఏదైతే బ్లో అవుట్ జరిగినటువంటి ప్రాంతంలో ఆ బ్లో అవుట్కి అయితే ఇక్కడ నుంచి నీరు సప్లై అవుతున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్ల ద్వారా నీరు ఏ విధంగా ఇక్కడ నుంచే సప్లై చేస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా మొత్తం 3 ఇంజిన్లు అయితే ఇటువంటి 3 ఇంజిన్లు పనిచేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి అయితే వాటిని ఇటువంటి పైప్ లైన్ ద్వారా పెద్ద పైప్ లైన్ల ద్వారా వీటిని అక్కడ వరకు కూడా పంపించే ప్రక్రియ అయితే ఇక కొనసాగుతుందని చెప్పాలి.